ప్రైజ్ ఆడసింహం తన ఆకలి పోరాటంలో ఒక జింకను వేటాడి చంపింది. చంపాక తెలిసింది జింక గర్భంతో ఉందని. ఇంకో ప్రాణానికి ప్రాణమిచ్చింది జింక చనిపోయాక. అది చూసిన సింహానికి ఆశ్చర్యం. ఆకలి తీర్చుకుంది కానీ ఆ పిల్ల జింకని కాపాడాలని ప్రయత్నించింది కానీ పిల్ల జింక ప్రాణాలు విడిచింది. అది చూసిన సింహం తట్టుకోలేక అలా భూమిపైన తలవాలు చేసింది. ఇది అంతా చిత్రిస్తున్న వ్యక్తి ఎంతసేపటికి సింహం కదలకపోవడంతో దగ్గరికి వెళ్లి చూశాడు. సింహం కూడా ప్రాణాలు విడిచింది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇష్టమా, క్రూరమైన జంతువు సింహమే తప్పు చేశారని భావించి ప్రాణాలు విడిచింది కదా అని మనుషులు మాత్రం చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు కూడా. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇకనైనా ఈ ప్రతి అతిక్రమంలో ఆయన ఎదుట ఒప్పుకో. ఆయన క్షమించగల సమర్థుడు. ఈ పాపాలను కడుగుటకే క్షమించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక నిస్తమా ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆయన కనికరమును పొందుకో. నేడే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నిత్య జీవం లభిస్తుంది. తప్పులు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటే, కానీ ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరమును పొందగలడు. ఆ తప్పు తెలుసుకుని సింహం ఎలా మరణించిందో నీవు కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ పాపాన్ని పాతిపెట్టి ఈ లోకంలో నువ్వు చనిపోయి క్రీస్తులో బ్రతుకు. ఆమేన్.